హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఇప్పుడు మనం బ్రహ్మసూత్ర సహిత శివాలయం వద్దకు వచ్చాం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం పంచాయతీ బొడ్డపాడు అనే గ్రామంలో ఉన్న బ్రహ్మసూత్ర సహిత శివాలయం వద్దకు ఇప్పుడు మనం వచ్చాం. బ్రహ్మసూత్ర సహిత శివాలయాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. ఇంత అరుదైన ఈ శివాలయం ఈ బొడ్డపాడు గ్రామంలో ఉండడం విశేషం. ఈ శివాలయానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం పదండి. ఈ బ్రహ్మసూత్ర సహిత శివలింగం శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 37 కిలోమీటర్లు, రణస్థలం మండల కేంద్రం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి రణస్థలం మీదుగా 16వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్తున్నాం. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్లే దారిలో రణస్థలం దాటాక సర్వీస్ రోడ్డు గుండా వెళ్తే చిన్న పిసిని అనే ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుని పిసిని గ్రామం మీదుగా కొద్ది దూరం ప్రయాణిస్తే చిల్లపేట రాజా వస్తుంది. అయితే ఆ గ్రామానికి వెళ్ళక ముందే ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఈ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న ఒక చిన్న రహదారి గుండా వెళ్తే మనం బొడ్డపాడు గ్రామాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడు మనం బొడ్డపాడు గ్రామంలోనికి వచ్చేసాం. ఈ గ్రామంలోకి రాగానే ఒక రామ మందిరం కనిపిస్తుంది. ఈ రామ మందిరం ఎదురుగా ఉన్న రోడ్డులో ముందుకు వెళ్ళాలి. ఇలా గ్రామ శివారులోకి వచ్చేసి తోటల గుండా వెళ్తే ఈ బ్రహ్మసూత్ర సహిత శివలింగం అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం బ్రహ్మసూత్ర సహిత శివాలయం వద్దకు వచ్చేసాం. ఈ శివాలయంలోని శివలింగం అనేది ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో అరుదైనది. ఇటువంటి శివలింగాలు చాలా కొద్దిగా ఉంటాయి. మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉండడం విశేషం. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం గలావిల్లి అనే గ్రామంలో ఇటువంటి శివాలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయాన్ని చోళుల కాలంలో నిర్మించారు. ఆ ఆలయానికి సంబంధించిన వీడియోని నా ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి అనే గ్రామంలో కూడా ఇటువంటి దేవాలయం ఉంది. ఇంకా మన రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇటువంటి బ్రహ్మసూత్ర సహిత శివాలయాలను మనం చూడవచ్చు. ఈ యొక్క బ్రహ్మసూత్ర సహిత శివాలయాన్ని దర్శించుకుంటే 1000 శివలింగాలను దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుందని చాగంటి స్వామియాజుల వారు తమ ప్రవచనాల్లో చాలాసార్లు చెప్పి ఉన్నారు. ఈ శివాలయాన్ని సుమారు 400 ఏళ్ల కిందట నిర్మించినట్లు ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ శివాలయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోనట్లు తెలుస్తోంది. కొన్ని వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ శివాలయాన్ని ఎటువంటి సంరక్షణ లేకుండా ఇలాగే విడిచిపెట్టేశారు. ఎటువంటి అభివృద్ధి కూడా చేయడం లేదు. ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన ఈ ఆలయాన్ని ఇలాగే విడిచిపెట్టడం దురదృష్టకరం. ఇటువంటి ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి తగిన సంరక్షణ చర్యలు చేపట్టి అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుందని ఇక్కడ స్థానికులు కోరుతూ ఉన్నారు. ఒకప్పుడు ఇదంతా అరణ్యం మాదిరిగా ఉండేదంట. అయితే ఇక్కడ గ్రామస్తులు కొంతవరకు ఈ ఆలయం చుట్టూ శుభ్రం చేసి ఇలా ఉంచారు. అయితే ఇక్కడ ఒక పెద్ద విషసర్పం అనేది సంచరిస్తూ ఉంటుందని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. ఈ ఆలయానికి ఎదురుగా 2 నందులు ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ ఆలయం చుట్టూ మనకి కొన్ని పురాతనమైన విగ్రహాలని గమనించవచ్చు. ఈ ఆలయం మొత్తం ఒక రాతి నిర్మాణం. ప్రస్తుతం అయితే ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు మనం బ్రహ్మసూత్ర సహిత శివలింగాన్ని చూస్తున్నాం. ఈ శివలింగంపై చూసినట్లయితే కొన్ని గీతలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇటువంటి గీతలు కలిగిన శివలింగాలను బ్రహ్మసూత్ర సహిత శివలింగాలు అంటారు. ఈ రాయిలిపై మనకి దేవలిపి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి అనేక ప్రాచీనమైన ఆలయాలను, సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.